ఫ్రెండ్స్, నేను మీ అత్తయ్య. అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ ఏంటంటే, ఏంటబ్బా ఈ పొగలో పెట్టేసింది అనుకుంటున్నారా? మా ఇంట్లో ఎదవ ఉన్నాడు గదా! ఆ ఎదవ వల్లమనమాట ఈ కష్టాలు. ఎదవ అంటే ఎవరు అనుకోవద్దు, మా అన్నయ్య అనమాట. మొన్న రీసెంట్‌గా అదేంటి బాయిలర్ కోడి, ఫారెన్ కోడి అంటారు గదా! దాన్ని తీసుకొచ్చాడు. సో, నేనింకా చేశాను. అది చాలా టేస్ట్ వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్‌కి ఎవరికో పెట్టాడు. సో, వాళ్ళకి ఈ రోజు నైట్ ఎవరిదో బర్త్‌డే పార్టీ ఉందని జెప్పేసి 3 కిలో చికెన్ అనమాట. చూడండి ఎంత పెద్ద దాంట్లో వేశానో. చేసేయమన్నారు సేమ్ అదే టేస్ట్‌తో. నేనసలు చేయనంటే చేయనని చెప్పాను. కాకపోతే ఈ ఎదవ ఇంకో ఎదవతో రికమెండేషన్ చేపిచ్చాడు. ఆ ఎదవ ఎవరో కాదనమాట. నా లవరు. సో, ఇంకా అన్నయ్య ఆర్డరు, లవరు రికమెండేషన్ అనమాట. తప్పట్లేదు. ఇందులో పడి బ్లాగ్ చేయడం మర్చిపోయాను. ఎలా చేయాలి ఏంటి అని స్టార్టింగ్ నుంచి. దీంట్లో ఏం చేయలేదండి. తగినంత పసుపు, తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా ఉడికిస్తున్నాను. ఇది చాలా గట్టిగా ఉంటదనమాట. సో, దీన్ని కనీసం ఒక 30 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. నేను స్టార్ట్ చేసి ఒక 20 మినిట్స్ అయింది. తర్వాత దీనికి కావాల్సిన మసాలాలేంటో మనం ఈలోపు రెడీ చేసుకుందాం. చికెన్ క్వాంటిటీ వచ్చి 3 కిలో అనమాట. సో, నేనొచ్చి అల్లం ఇంత, నెక్స్ట్ ఆనియన్స్ 3, 4 వెల్లుల్లిపాయలు అండ్ 3 టమోటాస్ అండ్ 10 పచ్చిమిర్చి అనమాట. వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసి పీల్ తీసేసి మిక్సీకేసేస్తాను డైరెక్ట్. మిక్సీకి వేసేటప్పుడే నేను 2 పిడికిళ్ళు పచ్చధనియాలేస్తాననమాట. 2 పిడికిలు పచ్చధనియాలేసిన తర్వాత మిరియాలు ఒక అర్ధ పిడికెడు మిరియాలు వేసుకొని, ఏ ఒక 7, 8 లవంగ మొక్కలనమాట. దాల్చిన చెక్క కొంచెం. వీటన్నిటిని మెత్తగా మిక్సీకేసేసి పెట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీకేసుకున్న దాన్ని చికెన్ ఒక 10 మినిట్స్ లో ఉడికిపోద్ది అన్నప్పుడు స్టవ్ వెలిగించేసి బాండలు పెట్టేసుకుందాం. బాండలు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. మనం ఇంత రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఆయిల్ లో వేసేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వాట్ చేసుకోవాలి. మొత్తం బాగా ఇలాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఈ పేస్ట్ ని అందులోకి షిఫ్ట్ చేసేద్దాం. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా ఉడుకుతున్న ఈ చికెన్ లోకి మార్చుకునేద్దాం. ఇలా వేసుకొని బాగా కలుపుకోవడమే అనమాట. మొత్తం ఇంకొక 10 మినిట్స్ ఇలా ఉడికించేసుకోవాలి. నేను ఆల్రెడీ అన్ని ఇందులోనే వేసేసాను కాబట్టి మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. నాకు ఇలాగే ఇష్టం చేయడం. ఈ వాటర్ మొత్తం కూడా బాగా డ్రైగా వచ్చేయాలన్నమాట. అప్పుడే తినడానికి బాగుంటది. సో, అంతవరకు ఉడికించుకుందాం. ఒక కర్రీ కదా, సో బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పొగలు వస్తున్నాయి అనమాట. ఇలాగ ఆల్రెడీ ఇది వేయించి పొడి చేసుకున్న మిశ్రమము, మిరియాలు, ధనియాలు అన్ని వేసి దీని మొత్తాన్ని వేసేసాను. ఇంత సరిపడినంత అనమాట. అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్, 3 మినిట్స్ అలా ఉండిచ్చేసుకుంటే బాగా వచ్చేస్తుంది. చూడండి ముక్కలతో కూడా ఎలా ఉడిపోయాయో. గ్రేవీగా ఇటుంటే భలే ఉంటది అనమాట. చూడండి ఎంత గ్రేవీగా, ఎంత బాగుందో. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.